హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్ని. ఈరోజు నేను ఒక పేషెంట్ స్టోరీ చెప్పడానికి వచ్చాను. తను ఒక 1.5 సంవత్సరం బాబు. వాళ్ళ అమ్మ అయితే బీటెక్ వరకు చదువుకున్నారు. తనకి 25, 26 ఇయర్స్ వరకు ఉంటాయి. ఆ బేబీకి ఒక 3 రోజుల నుంచి జ్వరం వస్తుంది, జలుబు, దగ్గు ఉందని చెప్పి తీసుకొచ్చారు. కానీ బేబీ తీసుకొచ్చిన తర్వాత తను ఆల్టర్డ్ సెన్సోరియం అంటే కొంచెం మామూలుగా యాక్టివ్గా ఉండే బాబు చాలా డల్గా ఉండడము, దాంతోపాటు కొంచెం ఆయాసం ఉండడము చూసాం. దాని తర్వాత దానికి సంబంధించిన ఆక్సిజన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ పెట్టడానికి చూసాం. కానీ తేలింది ఏంటంటే తన లివర్ బాగా వాచిపోయింది. దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చాలా అబ్నార్మల్గా ఉన్నాయన్నమాట. అవి ఎందుకున్నాయని మళ్ళీ హిస్టరీగా క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఆమె ఇంటి దగ్గర పారాసిటమాల్ డ్రాప్స్ తీసుకొని ఆ డ్రాప్స్ని డ్రాపర్తో వేయకుండా స్పూన్లో తీసుకొని స్పూన్తో వేస్తూ ఉంది అంట. ఒక 3 days నుంచి ఆమె ఏం చేస్తుందంటే ఆ స్పూన్తో జ్వరం వచ్చినప్పుడల్లా స్పూన్ అంతా కలిపి పిల్లవాడికి పోస్తుంది. పారాసిటమాల్ సిరప్లో ఎంత ఉంటుందో, పారాసిటమాల్ డ్రాప్స్లో ఎంత ఉంటుందో డోసేజ్ యొక్క తేడాలు తెలియకపోవడం వల్ల ఆమె అలా చేసింది. అంత పారాసిటమాల్ ఎక్కువగా తాగేయడం వల్ల పిల్లవాడి లివర్ పైన లోడ్ ఎక్కువ పడిపోవడం వల్ల లివర్ చెడిపోయింది. అందుకని లివర్కి సంబంధించిన ఎంజైమ్స్ కానీ టెస్ట్లు అన్నీ చాలా అబ్నార్మల్గా వచ్చాయి. ఆ పారాసిటమాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బ్లడ్లో అని చెక్ చేసామంటే నార్మల్గా అవి 50 కంటే తక్కువగా ఉండాలి. అవి మోర్ దాన్ 200 వరకు కూడా వచ్చాయి. దాని టాక్సిసిటీ వల్ల తనకి లివర్ చెడిపోయింది. ఈ స్టోరీలో మీరు తెలుసుకోవాల్సింది ఫైనల్గా ఒక వారం 10 రోజుల తర్వాత తను రికవరీ అయిపోయాడు అనుకోండి. కానీ అంత లెవెల్ వరకు పిల్లవాడిని తీసుకెళ్ళింది ఎవరు? పిల్లవాడికి వచ్చిన జబ్బు అయితే కాదు. తల్లి తన బిడ్డకి జ్వరం తగ్గించాలనే ఆశతో ఎక్కువగా తను పారాసిటమాల్ వేసేయడం జరిగింది. అది కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక పారాసిటమాల్ డ్రాప్స్లో ఎంత డోస్ ఉంటుంది, ఎంత వేయాలి, ఒకవేళ సిరప్ అయితే దాంట్లో ఎంత వేయాలి అనేది మెడికల్ షాప్స్ వాళ్ళకి కూడా సరిగా తెలిసి ఉండకపోవచ్చు. పీడియాట్రిషియన్ని సరిగా కలిసి కన్సల్టేషన్ తీసుకొని దాని తర్వాత అసలు మందులు వెయ్యాలా లేదా అని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. లివర్ చెడిపోవడానికి చిన్నపిల్లల్లో వన్ ఆఫ్ ద ప్రధానమైన కారణం ఏంటంటే పారాసిటమాల్ టాక్సిసిటీ. పారాసిటమాల్ ఎక్కువగా తీసేసుకోవడం వల్ల వచ్చే టాక్సిస్ వల్లనే లివర్ పిల్లలకి ఎక్కువ చెడిపోతూ ఉన్నాయి. ఈ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డ్రాప్స్ వేరు, సిరప్ వేరు. ఆ రెండిట్లో డోసులు చాలా వేరియేషన్ ఉంటాయండి. అందుకని మీ లోకల్గా ఉన్న పీడియాట్రిషియన్ని కలిసి దాని తర్వాత ఎంత డోస్ వేయాలో తెలుసుకొని వేయడం మంచిది. నేను చేస్తున్న వీడియోస్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.